మన అగ్ని పరీక్ష ఆడిషన్స్ లో ఎంతో మంది కామనర్స్ వస్తున్నారు. వాళ్ళ టాలెంట్ ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఒక టాలెంటేనా? ఇది కేవలం ఒక ఆడిషనో పోటీయో మాత్రమే కాదు, ఒక సామాన్యుడిని సూపర్ మ్యాన్ గా మార్చే ప్రయత్నం. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ముందుగా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్, బిందు, మాధవి అండ్ నవదీప్. నా పేరు పప్ప అండి. ఎర్రి పప్ప అండి. కొండెర్రి పప్ప. Here we go. చూసింది చాలు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. I have been in Miss India Asia Pacific International 2016 and internationally top 10 లో ఉన్నాను. I have a story and I want to tell it out to people. What is your story? అదే కావాలి మాకు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. And నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్ లో. వాడు నాకు డాన్స్ చేయడానికి వద్దని చెప్పేవాడు. వాడు నాకు చాలా గట్టిగా స్లాప్ చేశాడు. దానివల్ల నాది ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. నేను నా గురించి చెప్పే ముందు శ్రీముఖి అక్క ముందు ఒక్క బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. డిఫరెంట్ గా ట్రై చెయ్యాలి. రావాలా? షర్ట్ తిప్పుతున్నాడు ఏంటండి? ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఆశీర్వదించక్క. బురద పంది అన్నాయ్ ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చెలు సద్దెనంత కమ్మగా ఉందన్నాయ్. ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అన్న సేమ్ ఫీలింగ్. యా మేడం, సరదా. తప్పు కదా? మన టంగేం టంగు ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. సారీ మేడం, బట్ అంతే. నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదా అప్పుడు? నీచుడా కామ పిశాచి నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. అంతేనా నీ బుద్ధి ఉండేది? అంతేనా? నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. నేను ఇన్విజిబుల్ అయితే నేను వచ్చి నీకు ఒక లంబకాయ ఇస్తా. పర్లేదు మేడం, ఇవ్వండి మేడం. పర్లేదు మేడం, ఇవ్వండి మేడం. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. పంతులు గారు, పంతులు నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడ తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డెట్టండి. ఎవరేది ఇచ్చినా తినేస్తారా? ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఒక పూజారిని, అలాగే ఒక ఫ్యాషన్ మోడల్, అలాగే ఒక డాన్సర్, అలాగే ఒక సింగర్, ఆల్ మల్టీ టాలెంట్ టాస్కర్. అంత సీన్ ఉందండి. భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? బ్రదర్, నీ ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అయినా కానీ ఎక్కడో ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. బెస్ట్ ఆఫ్ ద బెస్టెస్ట్ మాకు కావాలి. అందుకోసమే నాకన్నా బెస్ట్ దొరకడం అంటే కష్టమే కదా. సరే ఎదుగుతానులేండి కానీ. సన్న ఉంది, గింతనే ఉంది, గమ్మునుంటది అనుకుంటారు.
నాతో గెలికిరనుకో అలా గూగుల్ గుయ్య అంటే అని వాళ్ళకి తెలియదు పాపం. ఇంత లేవు నువ్వు బుల్లెట్ చుట్టానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లో తెలుస్తుంది. బరిలోకి తెంపొద్దు, బ్రోటల్ అయిపోతా. నా బాడీ 100% ఇస్తే బిగ్ బాస్ లో పోయినాక జర 110% వరకు ట్రై చేస్తా. 20% బాడీ పెట్టుకొని 100% చేస్తారంటే వేసేసాడు, బాగా వేసేసాడు. 10.5 కరెక్ట్ అడుగు అభిజిత్ ని. కరెక్ట్. మ్యాథ్స్ వీక్ లో మ్యాథ్స్ లో వీక్ కూడా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.